ఈ రోజు చూసుకున్నట్టయితే జరిగినటువంటి సంఘటన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి పైన అటాక్ ఉందో దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆవేశం స్టార్ ని మొత్తం కారు మాత్రం బద్దలు కొట్టిర్రు. ఆవేశం స్టార్ మాట్లాడినటువంటి మాటలకు మొత్తము తెలంగాణ దద్దరిల్లింది. బీజేపీ వాళ్ళు కారద్దాలు వరగొట్టిర్రు. ఇలా చూసుకోండి, ఏదైనా కూడా ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఒక విలువలతో మాట్లాడాలి. అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ, అది టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ. ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక ఆరోపణ చేసినప్పుడు దాన్ని రాజకీయ పరంగానే చూసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణలకు పోయే విధంగా చూసుకుంటే గిట్ట చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనిపిస్తుంది. ఇలా మీలాంటి వాళ్ళందరినీ కూడా చూసి ప్రజలు నేర్చుకోవాలి. అరే పలానా లీడర్లను చూసుకుంటే మనం ఈ విధంగా తయారు కావాలని చెప్పేసి అలా కానీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం, నోరు ఏ విధంగా ఉందని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కౌశిక్ రెడ్డి గారు, ఏదైనా కూడా మీరు ఆలోచించి మాట్లాడాలా. ఒక వ్యక్తి పైన ఆరోపణ జరిగినప్పుడు ఈ విధంగా అది ఇట్లా మాట్లాడండి సార్. పక్కోడేలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం కూడా ఆ విధంగా మాట్లాడితే మనం మనుషులం కాము. ఏదైనా కూడా ఆలోచించి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులలో చూస్తే ప్రతి ఒక్క దాంట్లో కూడా కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. కౌశిక్ రెడ్డి గారు కొద్దిగా మాటలు తగ్గించుకొని మాట్లాడండి. మీరు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు మాట్లాడండి. కానీ కాదు, పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడిన మాటలు దేనికంటే అంతకుముందు కేటీఆర్ ట్రోల్ చేసుకుంటా బండి సంజయ్ కొన్ని విమర్శలు మాట్లాడు. ఏమని అంటే, నువ్వు హోంశాఖ సహాయ మంత్రివి కదా, నువ్వు సహాయ మంత్రి హోంశాఖగా లేదంటే రేవంత్ రెడ్డిగా అని చెప్పి కేటీఆర్ మాట్లాడిన మాటలకి నువ్వు ప్రూవ్ చేయాలి. నేను ఎక్కడ స్కాములు చేసినో నువ్వు ప్రూవ్ చేయాలి. నువ్వు కేసీఆర్ పుట్టుంటేనే, నువ్వు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినట్టుంటేనే మాట్లాడు, బయటకు వచ్చి నన్ను ప్రూవ్ చేసి మాట్లాడు అని చెప్పి సవాల్ విసిరిండు కదా బండి సంజయ్. దానికి రిప్లై ఇస్తుండగానే పాడి కౌశిక్ రెడ్డి పైన అటాక్ చేసిరని చెప్పి మాట్లాడుతున్నాడు. దీనిపై మీరేమంటారు? అంటే ఒక్కటండి, వాళ్ళిద్దరు మాట్లాడినటువంటి లాంగ్వేజ్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మకి అబ్బాకి పుట్టినావు అని చెప్పేసి మాట్లాడితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది మనము ప్రజాక్షేత్రంలో ఉన్నామండి. మనం ఇప్పుడు పెద్ద లీడర్లు మాట్లాడేది వేలాది మంది ప్రజలు చూస్తారు కాబట్టి అట్లా మాట్లాడకుండా, సరే నువ్వు తప్పు, నువ్వు జరిగినటువంటి ఆరోపణ ఏముందో చేత చూపెట్ట నిరూపించాలి. కానీ అమ్మకి అబ్బాకి పుట్టినవి అది ఇదని మాట్లాడితే కరెక్ట్ కాదండి. ఏదైనా కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనం మంచి లాంగ్వేజ్ మాట్లాడుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు ప్రజలకు పనిచేసేది తక్కువ ఉంది, తిట్టుకోవడం ఎక్కువ ఉంది తప్ప ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఏంది ప్రజా సమస్యల కోసం కొట్లాడాలి. ఇలా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ప్రజలకు జవాబుదారితంగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా ఇద్దరు మాట్లాడుకొని విలువలు తగ్గించుకుంటే గిట్ట రాబోయే రోజులలో మీ అందరినీ కరీంనగర్ ప్రజలు బొంద పెడతారని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు కందుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగింది. దాని వెంటనే ప్రతిచర్యగా పాడి కౌశిక్ రెడ్డి రిటర్న్ టు మన బీజేపీ బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్కి పోయి అక్కడ కూడా ధ్వంసం చేయడానికి వాళ్ళు వెళ్ళారు. బట్ పోలీసులు వాళ్ళు అడ్డుకున్నారు. బట్ ఇక్కడ ఎందుకు జరగలేదు? అది అంటే పోలీస్ యంత్రాంగం అంతా విఫలమైంది అనుకోవచ్చు ఇక్కడ. అదే కాదండి, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దేనికైనా హింసాత్మకమైన ఘటనలకు మనము సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇలా వీళ్ళు కొట్లాడుకోవడం వల్ల పోలీసుల టైం వేస్ట్, అదేవిధంగా కార్యకర్తలకు పోలీసులకు దెబ్బలు తాకుతాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు, అదేవిధంగా కార్యకర్తలకు దెబ్బలు తాగి ప్రాణనష్టం జరుగుతుంది. ఎవరు బాధ్యులు? మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఒక్క ఇంటి మొత్తము ఇది రాష్ట్రం మొత్తము మళ్ళీ అక్కడే కరీంనగర్లో ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఏదైనా కూడా మాటలతో విమర్శలు చేసుకోవాలి తప్ప దాడులతో విమర్శలు చేసుకొని మళ్ళీ ఒకటి అంటున్నారు, ఇక మరో రాయలసీమ అయ్యేటట్టుంది తెలంగాణ అన్నట్టు మాట్లాడుతారు. ఆ విధంగా కాకుండా మనం ఏదైనా కూడా ప్రజల సమస్యలపైన మాట్లాడుతూ ప్రజల కోసం కొట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషాలు దాడులు చేసుకుంటే బాగుండదు. ఏదైనా కూడా కౌశిక్ రెడ్డి వాహనం పైన కానీ, అదేవిధంగా గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన కూడా బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం అది కరెక్ట్ కాదు. పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే ప్రత్యేకంగా మాట్లాడింది ఇది గన్ కల్చర్ ఎక్కువ అయిపోతుంది మన తెలంగాణలో, పర్టికులర్గా కరీంనగర్లో రీసెంట్ టైంలో చోరికి దిగిన యూపీ గ్యాంగ్ అదంతా కూడా గన్ కల్చర్ ఎక్కువ అయిపోతుంది కదా, దానిపైన మాట్లాడినా. బట్ బండి సంజయ్ గారిని ఉద్దేశించి అయితే మాట్లాడలేదు. బట్ బండి సంజయ్ గారు డ్రగ్స్ తీసుకోవడం వల్లనే ఆయన హెయిర్ ఫాల్ అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అని చెప్పి మాట్లాడు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ విధంగా ఇప్పుడు సరే మనిషికి మన అలవాటు ఉంటూ ఉండొచ్చు, కాకపోతే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఇంకొక విషయం అంటే ఆ జ్యువెలరీ విషయంలో చెప్తా అండి. ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి జ్యువెలరీ షాపులకు అందరూ పరామర్శించేటటువంటి నాయకులకు చెప్తున్నా నేను, ఏ రోజైనా ఒక ప్రజల పేదోని ఇంటికాడ దొంగ పడ్డారంటే ఏ రోజైనా పోయి చూసిరా ఇల్లు? మరి ఆ జ్యువెలరీ షాపుల దగ్గర వాళ్ళు జ్యువెలరీ షాపులు అంటేనే మోసం. ఆ మోసం ఉన్నటువంటి షాపుల దగ్గరకు పోయి వీళ్ళందరూ పోయి పరామర్శించి వాళ్ళకి అది చేస్తే బంగారంలో ఒక్కొక్క కస్టమర్లో మనం కొన్నప్పుడు ₹1,00,000 అంటే మనం అమ్మినప్పుడు 70,000కి కొంటారు. అంటే ఎంత మోసం జరుగుతుంది అంటే మోసగాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అదే ఓనికైనా చిన్న వ్యక్తి, చిన్నపాటి వ్యక్తికి కానీ ఏమైనా అయినా కానీ, కార్యకర్తకి ఏమైనా అయినా కానీ పోతారా వీళ్ళు ఇంటికి? కార్యకర్త ఇంటికైనా ఇంట్లో దొంగ పడ్డానికి పోతారా? చూడండి, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పోయి ఆ పిఎంజీ జ్యువెలరీ షాప్ కాడ ఏమవుతుందని చెప్పేసి వీళ్ళు పోతుంటే నాకు ఘోరమైనటువంటి అదనిపించింది. మీరు ప్రజల కోసం పనిచేస్తారా, దోపిడీదారుల కోసం పనిచేస్తారా? నాకు అర్థం కావాలి. మీకేం పని? దొంగలు పడితే గిట్ట మీకేం పని? మీరు లీడర్లు అందరూ పోయి పెద్ద మీరు పరామర్శించడానికి మీకేం పని? పోలీసులకు లేదా అండి పని?
ఆ దొంగలు పడితే పోలీసు చూసుకుంటారు, పోలీసు కూడా పని చేసుకుంటారు. మీరు మార్కులు కొట్టేయడానికి ప్రజలకైనా అయితే గట్ట ఎవరి ఇంటికి కోరు, కానీ ఎవరో జ్యువెలరీ షాప్ అయితే గట్ట మన దగ్గరికి ఇంతమంది పరామర్శించారంటే మీరు దొంగలకే వస్తుంది వలుపుతారని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులందరినీ కోరుతున్నారు అనుకుంటున్నారు. ఈ రోజు జరిగిన సంఘటనలో పోలీసు యంత్రాంగం అంతా విఫలమైంది. అంటే మొన్న రీసెంట్గా కేటీఆర్ గారు అన్నట్టు కదా, అంటే పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎక్కువ చొరవ చూపే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫేవరబుల్గానే ఉన్నది. గవర్నమెంట్లో పోలీసు యంత్రాంగం అంతా కూడా